రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్తో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ వైరస్ని గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తుంది. గర్భాశయ క్యాన్సర్, దాని నివారణ మార్గాలపై కథనం. గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను సులభంగా నివారించవచ్చు. స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ ప్రధానమైనది. సగం జనాభా జీవితంలో ఏదో ఓ సందర్భంలో హెచ్పివి వైరస్ బారిన పడుతుంటారు. కానీ ఇది అందరిలోనూ గర్భాశయ క్యాన్సర్కు దారితీయదు. కొంతమందిలోనే ఇది క్యాన్సర్కు కారణమవుతుంది. ఈ వైరస్ కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే తక్కువ వయసులో శృంగారంలో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళలలో మొదలుకొని ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొనే సందర్భాలలో హెచ్పివి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ అనే పరీక్ష చేస్తారు. 21 ఏండ్లు నిండిన మహిళలతో పాటు శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి 3 ఏళ్లు దాటిన ప్రతి మహిళ క్రమం తప్పకుండా పాప్స్మియర్ పరీక్షలు చేయించుకోవాలి. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్పివి వైరస్ విషయంలో మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్ను తయారు చేయదు. కాబట్టి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్కు దారితీస్తుంది. కాబట్టి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. సరైన సమయంలో దీన్ని గుర్తిస్తే గర్భాశయ క్యాన్సర్ను సులభంగా నివారించవచ్చు. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వినియోగించాల్సిన వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించాలని, ఈ వ్యాక్సిన్ 6 నెలల వ్యవధిలో 3 సార్లు ఇప్పించాలని, దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ వసంతకుమారి తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి 2 డోసెస్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈరోజు ఒక డోస్ ఇచ్చినామంటే మళ్ళీ 6 మంత్స్ తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలి. వాళ్ళకి బాయ్స్కి ఇవ్వాలి, గర్ల్స్కి కూడా ఇవ్వాలి. గర్భాశయ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఓరల్ క్యావిటీలో, గొంతులో కూడా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అట్లాగే ఏనల్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. మగపిల్లలకి పెనైల్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. ఇంత మంచి వ్యాక్సిన్ మనకు ఒక 2-3 ఇయర్స్ నుంచి మనకు ఇండియాలో ఫ్రీగా అందుబాటులో ఉంది. సర్వవ్యాక్, గర్డాసిల్ వ్యాక్సిన్ ఉన్నవి. ఇది మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే వైరస్లను అగెన్స్ట్గా కాపాడుతుంది. కంప్లీట్ సేఫ్ ఇది వ్యాక్సిన్. 100 కంట్రీస్లో ఇప్పటి వరకు విరివిగా వాడుతున్నారు. మనకు ఇండియాలో ఫ్రీగా వ్యాక్సిన్ ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది. సరే, ఈ వ్యాక్సిన్ తర్వాత 14 ఏళ్ల తర్వాత నుంచి 26 సంవత్సరాల వరకు కూడా బాయ్స్కి, గర్ల్స్కి ఇద్దరికి కూడా ఇవ్వచ్చు. 14 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. 0 to 6 months. 26 ఇయర్స్ తర్వాత 45 ఇయర్స్ వరకు కూడా విమెన్కి వ్యాక్సిన్ ఇవ్వడానికి రికమెండేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. 80 to 90% ప్రొటెక్షన్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ ద్వారా. కాబట్టి ఈ వ్యాక్సిన్ మనము అందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. ఒకసారి మనము జూన్లో స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అయిన తర్వాత అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఫాక్సీ అండ్ ఐఎంఏ తరఫున మేము వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తెలంగాణలో ఉన్న ఐఎంఏ డాక్టర్స్కి అందరికీ కూడా ఫాక్సీ అసోసియేషన్తో ప్రతి వారము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఐఎంఏ డాక్టర్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సో దట్ దే ఆర్ వెరీ మచ్ వెల్ అవేర్ ఆఫ్ అబౌట్ ద క్యాన్సర్
రాకుండా మనము 100% ప్రివెన్షన్ చేసుకోవడానికి మనకు ఈ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నది. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ప్రతి 2 సంవత్సరాలకు లేదా 3 సంవత్సరాలకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఏమి ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మేము చేయించుకుంటాము అని రిక్వెస్ట్ చేస్తే నల్గొండలో, మిర్యాలగూడలో, మన డిస్ట్రిక్ట్లో అంతటా కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అది టెస్ట్కి 1500 నుంచి 2000 వరకు కాస్ట్ అవుతుంది. హెచ్పివి వైరస్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నది. అది చేయించుకోవాలి అనుకుంటే 3000 అవుతుంది. ఒకసారి హెచ్పివి వైరస్ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 200 రకాల హెచ్పివి వైరస్ల వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని చెప్పి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. స్క్రీనింగ్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మన నల్గొండలో మేము హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపులు కూడా చేస్తాము. పిల్లలకేమో హెచ్పివి వ్యాక్సిన్ క్యాంప్స్, తల్లులకి హెచ్పివి వైరస్ స్క్రీనింగ్ అండ్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేస్తాము. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము.